కారణం ఏంటంటే కాలక్రమంలో డబ్బులతో కూడుకున్నటువంటి రాజకీయం వచ్చింది. పైసలు ఉంటే రాజకీయం, పైసలు లేకపోతే రాజకీయం చేయడానికి లేనటువంటి పరిస్థితి ఎదురైంది. ఎన్నికలలో కూలీలుగా మారిపోతున్నారు ప్రజలందరూ. ఏ పార్టీ వాడు కూలిస్తే ఆ పార్టీకి పోయి పనిచేసినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా మనల్ని కూలీలు లెక్కనే భావిస్తూ ఉన్నారు. ఆ 4 రోజులు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ కష్టం వచ్చి పోతే మేము పుణ్యం ఓటు వేసినావా, నాకు పుణ్యానికి ఓటు వేసినావా, ఈ రణజీవ నగర్లో కానీ మొత్తం దేశంలోనే ఇట్లాంటి రాజకీయ వాతావరణం వచ్చింది. ఒక రణజీవ నగరే కాదు. కానీ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా జీవించాలి. గూడు లేనోనికి గూడు కావాలి, ఉద్యోగం లేనోళ్ళకు ఉద్యోగం రావాలా, చదువు లేనోళ్ళకు చదువు రావాలా, రోడ్లు లేకపోతే రోడ్లు రావాలా, నాణ్యం లేకపోతే నాణ్యం రావాలా, ఇల్లు లేకపోతే ఇల్లు రావాలా, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కావాలా. ఇట్లాంటివన్నీ చేపించేదంతా కమ్యూనిస్టు పార్టీలు తప్ప, సిపిఎం పార్టీ పోరాటాలు తప్ప ఇంకొకటి కాదు అన్న సంగతిని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భూమి కోసం, ముక్తి కోసం ఎర్ర జెండా ఎప్పుడు పోరాడుతూనే ఉంటది. ఈ రోజు రాజకీయాలలో వచ్చినటువంటి మార్పు మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఇది మంచి మార్పేం కాదు. డబ్బుల కోసం రాజకీయాన్ని చేసినటువంటి మార్పు మంచి మార్పు కాదు. రాజకీయ నాయకులు కూడా ఇలా ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు అని అంటే, లేదా వార్డు కౌన్సిలర్లు అవుతున్నారు అని అంటే ఎవరెక్కడ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళు 10 కోట్లు ఖర్చు పెడితే బీజేపీ వాళ్ళు 20 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి గెలిచారు. 20 కోట్లు 25 కోట్లు ఖర్చు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే ఇలా పెట్టుబడి పెట్టి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత దానికన్నా రెట్టింపు డబ్బుల్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజా సేవ లేదు. ఇక్కడ ప్రజలకు సేవ చేసినటువంటి గుణం లేనటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఈ రోజు రాజకీయాల్లోకి రావడం ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలు వెనుక కొట్టబడినాయి. కానీ కమ్యూనిస్టు పార్టీగా మేము నమ్మేది ఏంటంటే ఆకలి ఉన్నంత వరకు, కడుపు మాడుతున్నంత వరకు, ఇల్లు లేనంత వరకు, రేషన్ కార్డు లేనంత వరకు ఎర్ర జెండా ఉంటుంది. ఇది వాళ్ళతో సాధ్యం కాదు. వాళ్ళు ఎందుకంటే డబ్బుతో రాజకీయాలు చేసేవాళ్ళు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించడము అది కాంగ్రెస్ వల్లనో, బీజేపీ వల్లనో, బీఆర్ఎస్ వల్లనో అసలే సాధ్యం కాదు. అది కేవలం ఎర్ర జెండాతో మాత్రమే సాధ్యము. ఆ ఎర్ర జెండా మనుషులు ఉన్నంత వరకు, ఎర్ర జెండాను కాపాడుకునే వాళ్ళు ఉన్నంత వరకు, మనిషి జీవించినంత వరకు, మనిషి రక్తంలో ఎర్ర రక్తం ఎట్లయితే ఉంటుందో మనిషి బతికేంత వరకు, ప్రజలు ఉన్నంత వరకు ఎర్ర జెండా బతికే ఉంటుంది తప్ప ఎర్ర జెండాకు సాగు లేదు అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. కొన్ని రాజకీయ పార్టీలు కులాల పేరుతోని, మతాల పేరుతోని ఈ దేశంలో ముస్లింలే ఉండద్దు, ఈ దేశంలో బౌద్ధులు ఉండద్దు, ఈ దేశంలో సిక్కులు ఉండద్దు, ఈ దేశంలో ఇంకెవరు ఉండద్దు, మేము మాత్రమే ఉండాలా, హిందువులం మాత్రమే ఉండాలని చెప్పి బీజేపీ చెప్తా ఉన్నది. హిందువులు అంటే ఎవరు? హిందువులంటే పేద హిందువులు గారు, బ్రాహ్మణవాద హిందువులు, ధనవంతుల హిందువుల కోసం పనిచేసేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇలా పెట్టుబడిదారులకు బాగా డబ్బులు ఇస్తూ కోట్లాది పనులు చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అట్లాంటి బీజేపీ పార్టీ మరి ఇక్కడ హిందువులు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారంటే ఇంకా హిందువుల పేరు చెప్పి రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ హిందువులకు ఏం న్యాయం చేసిందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హిందూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. ఈ దేశంలో మొదటి నుంచి హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, క్రిస్టియన్లు